జై తెలంగాణ. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? జై తెలంగాణ. వినబడుతుందా? వినబడుతుందా? మైక్ వినబడుతుందా? అందరూ బాగున్నారా? బోరబండలో కొడుతున్నామా? పక్క బోరబండలో మంచి మెజారిటీ వస్తుందా? జూబ్లీ హిల్స్ గెలుస్తున్నామా? పక్కానా? థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో नीचे करो रे हेलो हेलो वो नीचे करो रे भाई, बैनर नीचे करो, बैनर नीचे करो, तब पीछे लोगों को नहीं दिख रहा, नीचे करो, सताओ मत, नीचे करो. हेलो हेलो दूसरा माइक भी दे. बोलता हूं 2 मिनट. स्वर्गीय మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో నవంబర్ 14 నాడు కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు తమ్ముడు పీజేఆర్ వారసుడు ఇవాళ ఈ కష్టకాలంలో సునీతమ్మకు ఒక తమ్ముడిలాగా నేనుంటానంటూ ముందుకొచ్చిన మాజీ శాసనసభ్యుడు పీజేఆర్ వారసుడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే మన డివిజన్లోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున స్వర్గీయ సర్దార్ గారి సతీమణి సోదరి శ్రీమతి యాస్మిన్ గారికి అట్లాగే ఇక్కడ మరి బోరబండ డివిజన్లో మాగంటి సునీత గోపీనాథ్ గారి కోసం కష్టపడుతున్న మా కుత్బుల్లాపూర్ తమ్ముళ్ళు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు, షంబీపూర్ రాజు గారు, అట్లాగే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు, నల్లగొండ నుంచి విచ్చేసిన నాయకులందరికీ అట్లాగే ఈరోజు బోరబండలో ఈ మీటింగ్ కి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. आप सभी को मैं सलाम कहता हूं. ఈరోజు బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది. గెలుపు పక్కా, ఏమనుమానం లేదు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి, కేసీఆర్ గారు తిరిగి రావాలి అని కోరుతా ఉన్నారు. అది స్పష్టంగా ఇయాల మీ ఉత్సాహంలో, మీ స్వాగతంలో, మీ జోష్లో కనబడతా ఉన్నది. मैं यहाँ पे जब आ रहा था, किसी एक भाई ने मुझे 2 लाइन लिख के भेजा, मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको. जो तेलंगाना चमका था केसीआर के दौर में, जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. काम के बदले आज ड्रामा मिलता है, काम के बदले आज ड्रामा मिलता है, हर कोने में बस धोखा ही धोखा दिखता है. అంటే ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను, కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు? అందుకే ఈ టీవీలు అన్ని పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం. ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.
చూసినరా ఏం చెప్పిండో? చూసినరా? అందరు విన్నరా? 2 ఏళ్ళు అయింది. మరి 4000 పెన్షన్ వచ్చిందా? వచ్చిందా? 2,500 వచ్చినాయా ఆడపిల్లలకి? తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే? స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా? ఒక్క కొత్త రోడ్డు కట్టిండా? ఒక్క పనన్న చేసిండా? ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టినావు. పక్కనే ఉంటుంది సున్నం